ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము జ్ఞాపకము చేసుకొనుడి. సుల్తాను ఒకడు సాయంత్రపు వేళలో తన గుర్రము ఎక్కి షికారుకు వెళ్ళునప్పుడు దారి ప్రక్కనుండిన చెరువులో పడిపోయాడు. ప్రాణరక్షణ కోసం అల్లాడుతున్నప్పుడు క్రైస్తవ విశ్వాసి ఒకడు పరిగెత్తుకొని వచ్చి నీళ్లలో దూకి సుల్తానును కాపాడాడు. అప్పుడు సుల్తాను సంతోషంగా విశ్వాసిని తన గుర్రంపై ఎక్కించుకున్నాడు. నీవు నా ప్రాణమును కాపాడావు గనుక నేను నీకు 1000 బంగారు నాణేలు ఇస్తాను. నన్ను మరువక ప్రతిదినము ప్రార్థించుము అన్నాడు. విశ్వాసి కూడా దానికి ఒప్పుకున్నాడు. కొంత దూరం దాటి వచ్చారు. సుల్తానుకు 1000 బంగారపు నాణేలు ఇవ్వడానికి ఇష్టం లేదు. అయ్యా, ఈ రోజుల్లో దొంగల భయం ఎక్కువగా ఉంది. బంగారు నాణేలను దొంగలు ఎత్తుకొని పోవచ్చు. కాబట్టి 100 గొర్రెలు ఇస్తాను. అవి నీకు జీవనాధారంగా ఉంటాయి, విస్తరించును కూడా. నా కోసం ప్రార్థించవచ్చును అన్నాడు సుల్తాను. దానికి తల ఊపాడు విశ్వాసి. మరికొంత దూరం వచ్చాక 100 గొర్రెల విలువను గ్రహించిన సుల్తాను మనసు కఠినమాయెను. అయ్యా, హఠాత్తుగా తెగులు వస్తే గొర్రెలన్నీ చచ్చిపోతాయి కాబట్టి గొర్రెలు వద్దు, నీకు గుడిసె వేయిస్తాను, దానిలో కూర్చొని ప్రార్థించుము అన్నాడు. అంతలో సుల్తాను భవనానికి చేరాడు. సైనికులు ఆహ్వానించారు. సుల్తాను మనసు పూర్తిగా మారిపోయింది. సైనికులను పిలిచి, ఈ క్రైస్తవ విశ్వాసిని కొరడాలతో 100 దెబ్బలు కొట్టండి. అప్పుడు నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకొని నా కోసం ప్రార్థిస్తాడని ఉత్తర్వు జారీ చేశాడు. లోకం మిమ్ము ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. విన్నారు కదా, ఈ కథలో సుల్తాన్ యొక్క స్వభావం ఏ విధంగా మారిపోయిందో. మనుషులందరి స్వభావం కూడా అంతే, స్థిరంగా ఉండదు. ఎప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడన్నది చెప్పలేము. గనుక మనుషులను నమ్ముకొనక, మనుషుల మీద ఆధారపడక, దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము.